नमस्कार, मैं आपको हिंदी सिखाने के लिए आए हैं. నమస్తే అండి. నేను హిందీ నేర్పిద్దామని వచ్చానండి. మళ్ళా ఈ హిందీ వర్డ్స్ నేర్చుకొని, ఇంకొంచెం మీరు హిందీలో డెవలప్ అవ్వాలనేది నా ఉద్దేశ్యం అండి. హిందీ నేర్చుకోవడం అంటే ఎళ్లి ఆఫీస్‌లో వర్కులు చేయడం కాదండి. ఇంట్లో ఉంటూ కూడా మనం హిందీ నైబర్స్‌తో ఇప్పుడు హిందీ వాళ్ళొచ్చారనుకోండి మన నైబర్స్ వాళ్ళతో హిందీ మాట్లాడుతూ ఉండొచ్చు. లేదంటే గనక మనం ఏదైనా స్వీట్ షాప్‌కి వెళ్తే అక్కడ మార్వాడీస్ ఉంటారు. వాళ్ళతో హిందీ మాట్లాడుతూ ఉండొచ్చు. ఇలాగే కాకుండా మనం జ్యువెల్లరీ షాప్‌కి వెళ్ళినప్పుడు అక్కడ గూడా మనకి హిందీ వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. ఇలా మనం ప్రతి సిట్యుయేషన్‌లోనూ హిందీలో మాట్లాడుతూ ఉండొచ్చు. మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. మనం హిందీలో మాట్లాడుతున్నామంటే మనం భారతీయులం అని అర్థం. భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువున్నారు కాబట్టి రాష్ట్ర భాషగా హిందీనిచ్చారు. ఈరోజు మరి కొన్ని విషయాలు నేర్చేసుకుందామా అండి? వెళ్దాం లెసన్‌లోకి. ఆజ్ హిందీ లెసన్ 12 ఈరోజు హిందీ లెసన్ నేర్చుకుందామండి. తరువాత అని మీరు హిందీలో అనాలనుకోండి బాద్. బాద్ అంటే తరువాత అని. ఇస్కే బాద్ కౌన్ సా కామ్ కరేంగే? దీని తర్వాత ఏ పని చేద్దాం అంటాం చూడండి. దాన్ని బాద్ అంటాం. కూడా అని మీరు అన్నారనుకోండి బి. ఆప్ భీ మేరే సాత్ ఆతే హే? మీరు కూడా నాతో పాటు వస్తారా అండి? అని అడుగుతూ ఉంటాం చూసారా? అలాంటప్పుడు బి అని వాడుతూ ఉంటాం. అక్కడ అని మీరు చెప్పాలనుకోండి వహా. వహా కామ్ హై అక్కడ వర్క్ ఉందా అండి? అని అంటూ ఉంటాం చూసారా? దాన్ని మనం అక్కడ. ఇక్కడ అని మీరు హిందీలో అనాలనుకోండి యహా. యహా కామ్ హో గయా. ఇక్కడ పని అయిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ. తక్కువ అని అనాలనుకోండి కమ్. కమ్ అంటే తక్కువ అని. అందరూ, అందరూ అనే వర్డ్‌ని మనం హిందీలో ఏమంటామంటే సబ్. సబ్ లోగ్ జాయేంగే అందరం వెళదామా అండి అని అంటాం చూసారా? దాన్ని సబ్. పాతది. పాతది అని మీరు హిందీలో అనాలనుకోండి పురానా. పురానా అంటే ఓల్డ్ అని. పాతది. కొత్తది అని మీరు అనాలనుకోండి నయా. ఆజ్ కా జిందగీ నయా సాల్ ఆ గయా హై. ఈరోజు మన జీవితంలో ఒక కొత్త సంవత్సరం వచ్చింది అని అంటూ ఉంటాం చూసారా అండి? అలాంటప్పుడు ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. ఎక్కువ. ఎక్కువ అని చెప్పాలనుకోండి బహుత్. బహుత్. ఇస్ పేడ్ కు బహుత్ ఫల్ ఆ గయే. ఈ పేడికి చాలా పళ్ళు వచ్చినాయి అని చెప్తూ ఉంటాం చూసారా? దాన్ని మనం బహుత్ అంటాం. భయం. భయం అని చెప్పాలనుకోండి డర్నా. డర్నా అంటే భయం అని. చూడండి ఈరోజు మనం నేర్చుకున్న వర్డ్స్ బాద్, బి, వహా, యహా, కమ్, సబ్, పురానా, నయా, బహుత్, ధర్నా. ఈ శబ్దాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకోండి, దాన్ని అప్లై చేయండి. ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా నా